చాలామంది పురుషోత్తములు సగర్వంగా చెప్తారు, నేను కాదు కదండి మా వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారండి. మరి తమరండి? బైబిల్ దినాల్లో ఉజ్జీవాని కారకులుగా రివైవలిస్టులుగా పేరుగాంచిన దైవజనులంతా, కన్నీటి ప్రార్థన యోధులంతా ఎక్కువ శాతం పురుషులే ఉన్నారు. ఈ పాడుబడిన ఆధునిక కాలంలో, ఈ నవీన యుగంలో ప్రసంగాలు తదితర పరిచయాలు పురుషోత్తములు తీసుకొని ఏడిసేటువంటి బట్టి ఆడలకు వదిలేసి మేము మరి పరిచయలో రకంగా వాళ్ళ మటుకు బాగా బాబు చాలా కన్నీటి ప్రార్థన అండి. మరి తమర సంగతి ఏమిటండి? కుటుంబానికి యజమానుడిగా, కుటుంబానికి యాజకుడిగా, ప్రతి భర్త తన కుటుంబానికి యాజకుడే కదా, మరి వారికి సంబంధించిన లెక్క చెప్పాలి కదా. అవ్వమ్మ ఫస్ట్ పండు తిందని, అవ్వమ్మ తెచ్చిస్తేనే ఆదాము తిన్నాడని దేవుడు తెలీదా? మాయ్ ఎందుకు అని ఆమె అడగలేదుగా, ఫస్ట్ ఎవరిని అడిగారు? యజమాని లెక్క చెప్పాలి, బాధ్యుడు అవ్వాలి. తప్పు అయిపోయిందో, పొరపాటు అయిందో ఇంటి యజమానికి ఒప్పుకుంటున్నాను, క్షమించమని, తప్పు నాదే ఎంచమను అడ్డంబడి ఏడిచారు రకమైతే అక్కడ దాకా వెళ్తా ప్రశ్న. నాకే సంబంధం ఆమా అంత తప్పుకున్నాడు ఈ ప్రబుద్ధుడు. చాలామంది సమస్యలకు కానీ, కష్టాలకు కానీ, మోసానికి కానీ, ద్రోహానికి కానీ, పొరపాటుకి కానీ, తప్పిదానికి కానీ అసలు నా తప్పు లేదు, నా భాగస్వామిదని చెప్పడంలో ఇతను ఎంత సూపరో చెప్పలేం భూమి మీద. తోటను కాసుకోవలసిన వ్యక్తి నీవు, సేద్యం చేయాల్సిన వ్యక్తి నువ్వు, దుష్టుడు జొరబడకుండా కంచె వేసుకోవాల్సిన వ్యక్తి నీవు. నీ కాపుదల, నీ కాపరిత్వం, నీ సేవకత్వం ఫెయిల్ అయింది అక్కడ. యు మస్ట్ అపాలజైజ్ ఫర్ దాట్. అదేమీ లేకుండా సింపుల్గా అదిగా ఇచ్చావు కదా, ఆమె వల్లనే తినకూడదా నీకు తెలియదా? తింటే వచ్చిన నష్టం నీకు కనబడలేదా? ఖండించలేక, గద్దించలేక సత్య ఇద్దరు చచ్చిపోతాను మా ప్రేమలో పడిపోయి కొట్టుకుపోయిన వరం కనపడుతుంది తప్ప